మీరు ఒక చిన్న ఫుడ్ బ్లాగర్ కింద స్టార్ట్ అయ్యి 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి మీకంటూ ఒక సొంతంగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం బిజినెస్లో కూడా ఒక రకంగా వెళ్తున్నారు. సినిమాల్లో ఆఫర్స్ అంటే ఒక రకంగా లైఫ్లో వెల్ సెటిల్డ్. బిగ్ బాస్ మిమ్మల్ని వెల్ సెటిల్ చేసింది అనుకోవాలి యాక్చువల్గా. సెటిల్ చేయలేదు కానీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి. బట్ అదే నేను అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ ఆన్ ద రైట్ ట్రాక్ లో ఉన్నారు మీరు ఇప్పుడు. ఆపర్చునిటీస్ క్రియేట్ అయినవి అవి ఎంత దూరం ఎంత వరకు వెళ్తాయి అనేది నేను చెప్పలేను. సీరియస్లీ ఐ యాక్సెప్ట్ బిగ్ బాస్ వల్ల నాకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని క్రియేట్ అయ్యాయి. సో మరి అది నేను సస్టైన్ చేసుకోవాలి, అది నా మీద ఉంది. ఎస్, ఇక నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఆలోచించేదంటే నెక్స్ట్ పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇక మిగతా అన్ని ఏదైనా కాబట్టి. సో మరి టేస్టీ తేజ్ అని ఇన్నాళ్ళు ఎంటర్టైనర్ గా ఉన్న వ్యక్తిని మేము ఎప్పుడు పెళ్లి కొడుకు కింద చూడబోతున్నాం. ఏమో నిన్న మా నాన్న అనౌన్స్ చేసేస్తున్నాడు, ఏందో ఇదేంది ఈయనేంది ఎవరు చూసేది నాకు తెలియదు. నిన్న ఏదో మీడియా మీట్ లో ఆయన అనౌన్స్ చేస్తాను, అయిపోయింది సమ్మర్కి చేసేస్తాం. అది సమ్మర్ నాన్న ఏంటి నాన్న నేను చేస్తానే నువ్వు ఉండి అంటున్నాడు. సరేలే ఓకే ఓకే వింటర్ కదా సమ్మర్లో. సో అంటే సంబంధాలు ఏమైనా చూసారంట? లేదండి నేను అసలు ఆ టాపిక్ మాట్లాడలేదు అడిగి. నిన్న ఆయన అంటే నేను వింటాం అంతే. మరి మీరేం చూసుకోలేదా? బయట నేను చూస్తాను, ఎవరు నన్ను చూస్తా, ఎవరు మిమ్మల్ని చూడ కాదంటే చూసే వాళ్ళందరూ ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటున్నారు, లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటున్నారు. నేను ఏం చేయాలి చెప్పండి? లాస్ట్ సీజన్ శోభాని చూసా, కమిట్ అయిపోయారు. ఈ సీజన్ ప్రేరణను చూసా, పెళ్ళి అయిపోయింది. ఏం చేయాలి? నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ పిలిచి పెళ్లి కానీ అమ్మాయిలు పంపిండి బిగ్ బాస్ ఏదో ఒకటి అక్కడ సెట్ అయ్యింది నాకు. అదే పెళ్లి కూడా బిగ్ బాస్ చేయాలా? ఏదో ఒకటి పెద్ద ఆయన ఏం తెస్తున్నాడు, పెళ్లి చేయలేడు ఆయన చేస్తాడు. సో మరి మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం? మీకు ఇంకా లవ్ నుంచి ఉంది, ఇక అరేంజ్ వచ్చిన వాళ్ళనే లవ్ చేయాలి. ఇంకా అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంకా డాడీ చెప్పినాడు, ఇంకా పెద్ద డాడీ దాకా వెళ్ళక్కల, బిగ్ డాడీ దాకా. ఇక్కడ మీ డాడీ చెప్పిన వాళ్ళు చేసుకోవడం, డాడీ చెప్పిన వాళ్ళని చేసుకోవడం. మరి ప్రేరణ అని చెప్పింది ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటున్నారు, ప్రేరణ చూసాను అంటున్నారు. బట్ ప్రేరణ అంటే మేబీ ఇది టెలికాస్ట్ కాలేదేమో, కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ పిలిచి అరే ప్రోమో చూసినట్టున్నానే, మనలో మన మాట తేజ ఈ ఇంట్లో నీ క్రష్ ఎవరు అని అడుగుతాడు పెద్ద ఆయన. ఏ బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ నువ్వు ఎట్లా అడుగుతావు చెప్పు అంటే ప్రేరణ బిగ్ బాస్ అని చెప్పా. అంటే అదే బిగ్ బాస్ నా చూడు నాకు అందరూ పెళ్లి అయిపోయిన వాళ్ళు, ఎంగేజ్మెంట్ అయిపోయిన వాళ్ళు, లాస్ట్ శోభ ఇది ఆయనతో చెప్పిన డైలాగే. ప్రేరణ కూడా ఒక సీరియస్లీ షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్ మెటీరియల్ అన్న. భలే ఉంటుంది ఆ అమ్మాయి. నాకు ఒకటే ఆ మాట్లాడేటప్పుడు కొంచెం ఆ కోపం తెప్పించినప్పుడే ఉంటుందిలే కానీ, బట్ అది హౌస్ లో కాబట్టి అలా ఉంది. బట్ రియల్ లైఫ్ లో మన ఇంట్లో అలా ఉండదు. షీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్. ఓకే. అండ్ శ్రీపాద్ అదృష్టవంతుడయ్యా బాబు. శ్రీపాద్ జెలస్, యు ఫీల్ జెలస్ ఆఫ్ శ్రీపాద్? నాట్ లైక్ దట్, బికాజ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఉండొచ్చు, తప్పే ఉంది జెలస్ అంటే. అప్పుడు మనకి మంచి జెలస్ లేదు. షీ ఇస్ ఎ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్ నా ఒపీనియన్ అంతే. హ్యాపీ ఫర్ శ్రీపాద్ అనుకోవచ్చు. హ్యాపీ ఫర్ హర్ ఆల్సో. హీ ఈస్ సో కేర్. వెళ్ళేటప్పుడు నాకే చెప్పారు నా భార్య జాగ్రత్త చూసుకోను. సరే అన్న, ఓకే అన్న. అది వచ్చిందా? ఇది నా పిల్లం, ఇది నా భార్య. ఓకే 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 ఓకే. ఆయన ఈ నా మొగుడు. సరే ఓకే. బిగ్ బాస్ ఇద్దరికి మీ ఇద్దరి మధ్య బోర్ల పగల కొట్టాలి. తేజ ఇద్దరి మధ్య బోర్ నువ్వు పెట్టాలన్నాడు. నేను పెట్టేది ఏంది బిగ్ బాస్, వాళ్ళు ఆడుకుంటారు కదా. సో మీ వాళ్ళిద్దరి మధ్యలో అది పెట్టేది కూడా మీకే అప్పుకి నాకే ఇచ్చాడు పెద్ద ఆయన. సరేలే అని చెప్పి బోర్లు పెట్టా. ఎస్.